సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు మీరు దయచేశారు. మా స్థానంలో మీ కుమారుణ్ణి బలి ఇచ్చారు. ఆయన యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన రక్తం వలన, ఆయన చేసినటువంటి త్యాగం వలన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి, ఈ లోకంలో నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా జీవించడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా మా యొక్క జీవితాన్ని మేము కొనసాగించడానికి, మీ ప్రణాళికలు మేము నెరవేర్చడానికి మీరు సహాయం చేయమని, ఈ వాక్యం మా అందరి జీవితంలో దీవెనకరంగా మీరు చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చూడండి, స్టార్టింగ్ లోనే అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు 17వ వచనంలో అవి ప్రారంభమవుతాయి. వాస్తవానికి పైన ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలో ఆయన ఇచ్చినటువంటి ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు అనేటటువంటి దాంట్లో మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, మీరు జ్ఞాపకం ఉంచుకున్నారని చెప్పినటువంటి ఒక పౌలు 17వ వచనం వచ్చేసరికి మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను అంటున్నాడు. మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీరికే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, లేకుంటే విన్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను అంటున్నాడు. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అంటున్నాడు. సాధ్యము కాదు అనేటటువంటి పాయింట్ చెప్పిన వెంటనే రీజన్ ఇస్తున్నాడు. ఏలయనగా ఎందుకనగా మీరు ఆ భోజనం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రీక్ పదం దానికి ఉపయోగించినారని. ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? అంటే తినడానికి త్రాగడానికి మీకు ఇల్లు లేవా అని చెప్తున్నారు. మనం దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? నీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. చూడండి, ఈ ఒక్క 15 నుంచి 22 వరకే తెలుగు భాషలో మనం చూస్తే నేను మేము మెచ్చుకొనను అనేటటువంటి మాటలు 2 సార్లు మనకి కనిపిస్తాయి. కానీ ఇంగ్లీష్లో మనం దాన్ని చూస్తే 3 ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఈ విషయంలో ఏ విషయం అయితే ఇప్పుడు మీకు నేను చెప్తున్నానో, ఏ విషయంలో అయితే మీరు సరిగ్గా లేరో ఆ విషయం పట్ల నేను మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు. ఈ విషయంలో నేను మిమ్మల్ని అభినందించడం లేదు. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది ఇంకో మాటలో అని చెప్తున్నాడు. సో 17 నుంచి 22 వరకు ఆ యొక్క సెక్షన్ మనం చూస్తాం. ఆ తర్వాత 23 నుంచి మనం కనుక 26 వరకు గమనిస్తే ఈ యొక్క సెక్షన్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి వారం మన అందరం కూడా చదువుకుంటూ గుర్తు చేసుకుంటూ చేస్తున్నాం. మత్తయి గ్రంథకర్త, మార్క్ గ్రంథకర్త, లూకా గ్రంథకర్త, యోహాను గ్రంథకర్త నలుగురు కూడా ఈ యొక్క అంశాలని అక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి చివరి ఆ యొక్క పస్కా పండుగ, ఆయన శిలువకు ఎక్కేటటువంటి సమయం ముందు రోజు జరిగినటువంటి సంఘటన. యోహాను సువార్త అయితే 13వ అధ్యాయం నుంచి దాదాపు 18 అధ్యాయాల వరకు ఆ యొక్క ఇన్సిడెంట్ మొత్తం, అక్కడ జరిగినటువంటి సంభాషణ, ఏ గ్రంథకర్త కూడా ఇవ్వనటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాల్ని యోహాను గ్రంథకర్త మాట్లాడతారు. సో ఇక్కడ పౌలు ఈ యొక్క లేఖ రాస్తున్నప్పుడు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ కొరింథీ పత్రిక సువార్తల కంటే ముందు రాయబడినటువంటి పత్రిక. కొరింథీ పత్రిక మొదటి పత్రిక ప్రాముఖ్యంగా పౌలు అక్కడ పరిచర్య ప్రారంభించి సంఘాన్ని స్థాపించి ఆయన వేరొక చోటకు వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి విని వీళ్ళని
బలపరచడానికి, ప్రోత్సహించడానికి, సరిచేయడానికి ఇమ్మీడియట్ గా రాసినటువంటి పత్రిక ఇది. చాలా మంది అంటే చాలా మంది కాదు, కొంతమంది పండితులు దీని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేని గురించి? ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. అంటే డైరెక్ట్ రెవల్యూషన్, నాకు యేసుక్రీస్తు ప్రభువారే ఇది నాకు చెప్పాడు, లేకుంటే దీన్ని నాకు తెలియజేశాడు అనేటటువంటి అర్థం ఇచ్చే పరిధిలో ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే దమస్కు మార్గంలో పౌలు అనేటటువంటి ఒక వ్యక్తిని దర్శించాడో, ఆ తర్వాత ఆయన యొక్క సేవ కోసం ఎన్నుకున్నాడో, ఆ తర్వాత ఆయనకి అరేబియా అనేటటువంటి ప్రాంతంలో కొంత ట్రైనింగ్ కూడా వచ్చింది. అయితే ఇంకొంతమంది పండితులు ఏమంటారంటే, ఆయన శిష్యులతో కూడా ఉన్నాడు. శిష్యులతో ఉన్నటువంటి ఆయన శిష్యుల ద్వారా కూడా ఈ యొక్క విషయాన్ని ప్రత్యేకంగా నేర్చుకుని ఉండొచ్చు అంటున్నారు. వాస్తవానికి మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ కోట్ చేసినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా లూకా సువార్తలో ఏ విధంగా అయితే ఉన్నాయో పదజాలం, ఆ డీటెయిల్డ్ గా మనం అక్కడ గమనించవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. అది చెప్పిన తర్వాత, ఒకవేళ ఎవరైనా సరే ప్రభు బలని సరిగ్గా పాటించకపోతే, పాటించవలసిన రీతిలో పాటించకపోతే, వాళ్ళకి దేవుడు క్రమశిక్షణ దయచేస్తాడు. ఈ యొక్క లోకంలో డిసిప్లిన్ అనేటటువంటిది ఇస్తాడు. ఈ లోకంలో డిసిప్లిన్ ఉంటది. విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రమశిక్షణ ఉంటుంది. దేవుడే ఆ యొక్క క్రమశిక్షణ ఇస్తాడు అనేటటువంటి అది చెప్పి, వాళ్ళలో ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం ఇస్తాడు. ఆ పరిష్కారం ఇచ్చిన తర్వాత చివరిగా ఏమంటాడంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మిగతా విషయాలను కూడా నేను సెట్ చేస్తానని చెప్తాడు. ఆ మిగతా విషయాలు ఏమిటి, ఆ మిగిలిన విషయాలు ఏమిటి అనేటటువంటి కొన్ని 2వ కొరింథీ పత్రికలో ఉండొచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్లీగా పౌలు ఏమని చెప్పాలనుకుంటున్నాడో ఇక్కడ లేవు. కాబట్టి ఈ యొక్క 3 సెక్షన్స్ మనం జాగ్రత్తగా గమనించవచ్చు. దీంట్లో నుంచి కూడా చాలా వేరే సెక్షన్స్ కూడా, అంటే డీటెయిల్డ్ గా మనం ఒక్కొక్క దాన్ని కూడా చూడబోతున్నాం. ఇది మీ యొక్క మైండ్ సెట్ లో పెట్టుకోండి. అంటే వాళ్ళు ప్రభు వల్ల సరైనటువంటి రీతిలో పాటించడం లేదు. దానికి పౌలు అనేటటువంటి యొక్క అపోస్తలుడు, వాళ్ళ సంఘ కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విషయంలో వాళ్ళని మెచ్చుకోవడం లేదు, బాధపడుతున్నాడు, వాళ్ళని అభినందించడం లేదు. అలాగే ఆయన సువార్త యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయాన్ని చెప్తూ, ఆ తర్వాత ఒకవేళ సరిగ్గా పాటించకపోతే మీకు ఇటువంటి క్రమశిక్షణలు వస్తాయి, కాబట్టి మీరు ఈ విధంగా చేయండి అని చెప్తారు. ఏంటి అక్కడ ఉన్నటువంటి సమస్య? వెరీ క్లియర్. ఏంటి? వాళ్ళలో కక్షలు ఉన్నాయంట. 18వ వచనంలో మనం చూస్తే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవు. వాస్తవానికి ఇది 1వ అధ్యాయంలోనే మనం గమనించవచ్చు. మీరు 1వ అధ్యాయంకి వెళ్ళిన 1వ అధ్యాయం వచ్చినప్పుడు ఇదే మాటను అక్కడ మాట్లాడతాడు. నేను క్లోయే ఇంటి వారి వలన మీ దగ్గర ఉన్నటువంటి కక్షలు, లేకుంటే అవన్నీ కొట్లాటలు, వాటి గురించి నేను విన్నాను అంటున్నాడు. చూడండి, ఆయన విన్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కొంత మట్టికి ఇది నిజమని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. వాస్తవానికి ఎవిడెన్స్ లేకుండా నమ్మవచ్చా అనేటటువంటి ఆలోచన చేస్తే, బైబిల్ ప్రకారంగా ఎవిడెన్స్ అనేటటువంటిది లేకుండా, రుజువులు అనేటటువంటిది లేకుండా నమ్మకూడదు. దాన్ని ఒక కంక్లూషన్, ఒక 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 ముగింపుకి, ఒక సారాంశంకి, ఒక కంక్లూజన్కి మనం రాకూడదు. ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ పౌలు చెప్పిన దానికి కొంత ఎవిడెన్స్ ఉంది. ఏంటి? పౌలు అక్కడ సంఘంలో జరుగుతున్నటువంటి సమస్యలు నిజమని నమ్మడానికి ఆయనకున్నటువంటి 2 ఎవిడెన్స్లు ఏంటంటే, మొదటిది ఆయన వ్యక్తిగత పరిచయం. అక్కడ కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంతోని ఆయన కొన్నాళ్ళు అక్కడ జీవించాడు, కొంత సమయం వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, ఎటువంటి విధంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, అవన్నీ కూడా కొంత పౌలుకి పరిచయమే, కొంత ఆయనకుంది. అలాగే ఇంకొక వ్యక్తి, క్లోయ అనేటటువంటి వ్యక్తి ఆయన చెప్పినప్పుడు, ఆ చెప్పినటువంటి వ్యక్తి కూడా చాలా నమ్మకమైన వ్యక్తి, లేకుంటే ఆ యొక్క విషయాలను అంత సీరియస్ గా తీసుకోరు. ఈ రెండిటి కంటే కూడా ఇంకా బలమైనటువంటి ఇంకొక కారణం ఏంటి తెలుసా అండి? పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. ఇది మామూలుగా రాసినటువంటి లేఖలు కాదు. ఇది పరిశుద్ధాత్మ, అంటే దేవుడే ప్రేరేపించి రాపించినటువంటి లేఖలు.
అంటే పౌలు ఇక్కడ నమ్ముతున్నప్పటికీ, పౌలు నమ్మేటటువంటి దానికి ఆధారాలు ఉన్నప్పటికీ దేవుడు అక్కడ గైడ్ చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి మనం వేరే వాళ్ళు ఏదైనా మనకు చెప్పినప్పుడు వెంటనే ఎవిడెన్స్ లేకుండా మనం ట్రీట్ చేయాలని ఇక్కడ వాక్యం చెప్పడం లేదు. అది మనం గమనించాలి. ఇది పౌలు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి లేఖ. ఇది మనం జనరల్గా అప్లై చేసుకోవడానికి వీల్లేదు. మనం జనరల్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఎవిడెన్స్ బేస్డ్ అన్నమాట. ఖచ్చితమైనటువంటి రుజువులు మనకి ఉండాలి. కోర్టు ఏ విధంగా అయితే రుజువుల్ని కోరుకుంటుందో లేకుంటే ఎక్స్పెక్ట్ చేస్తుందో అటువంటి రుజువులు మనకి ఉండాలి. ముఖ్యంగా మన యొక్క సంబంధాలు కట్టుకునేటటువంటి విషయంలోకి. సో ఏంటి కక్షలు ఏంటి? లోపల ఉన్నాయి వాళ్ళ కక్షలు. ఈ కక్షలు ఉన్నటువంటి ఈ కక్షలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, లేకుంటే ఒకరంటే ఒకరు పడకపోవడం అనేటటువంటి దాన్ని పౌలు భక్తుడు 1వ అధ్యాయం నుంచి 2, 3 3 అధ్యాయాల వరకు ఆయన పరిష్కరించడం మనం చూస్తున్నాం. పరిష్కరించాడా? పరిష్కరించాడు. ఏ విధంగా పరిష్కరించాడు? వేదాంతపరమైనటువంటి విధంగా పరిష్కరించాడు. అంటే అసలు ఈ యొక్క కక్షల్ని మనం జయించడానికి లేకుంటే దానికి మూల కారణం ఏంటంటే మనం దేవుడి ఉన్నటువంటి సరైన అవగాహన. ఒకవేళ సరైన అవగాహన లేకుంటే, దేవుడి గురించి మనిషి గురించి సరైన అవగాహన లేకుంటే మనుషుల్ని దేవుని స్థానంలో పెట్టడమో లేకుంటే వాళ్ళ గురించి మనం ఇష్టం వచ్చినట్లుగా విడిపోవడమో జరుగుతుంది. కాబట్టి మీరు అపోల్లో కాదు, పౌలు కాదు, కేఫా కాదు, సమస్తం కూడా క్రీస్తు. ఆయన మనం నాటినా నీళ్లు పోసినా వృద్ధి కలుగు చేసేటటువంటి వాడు దేవుడే అని చెప్పి దేవుని వైపు వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాడు. మనుషులు కాదు మనకి. మీరు మనుషులను మెచ్చుకోవచ్చు. మీరు 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మనుషుల్ని మీరు పైన చూసి మెచ్చుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా ఒక రోజున రివార్డ్, బహుమానం ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు దేవుడే. ఆ రోజున నిజమైన బహుమానాలు వస్తాయి. ఈ రోజు తాత్కాలికంగా రావచ్చు, అవి నిజంగా ఉండొచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ అల్టిమేట్ గా అస్సలైనటువంటి బహుమానం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా. దాని గురించి పౌలు నేను ఆయనకి వదిలిపెట్టేశాను, నన్ను నేను ఆ విషయంలో నేను విమర్శించుకోను, లేకుంటే ఎగ్జామిన్ చేసుకోను, జడ్జ్ చేసుకోను అనేటటువంటి మాటలు చెప్తున్నాడు. కానీ ఇక్కడ 11వ అధ్యాయం వచ్చేసరికి ఆ కక్షలు వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా క్లియర్గా స్పష్టంగా కనపడుతున్నాయి. వాస్తవానికి ముందు కూడా కనిపించాయి. ఏంటి? వాళ్ళు గ్రూపిజం అయిపోయారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఉన్నటువంటి సమస్యను దేని డీల్ చేస్తున్నారంటే ఈ కక్షలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన మార్పు ఉంది. ఏంటి ఆ ప్రవర్తన? చూడండి. మీరు ఆ భోజనం చేయనప్పుడు 21వ వచనం, ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. మీరు ఆ భోజనం చేయనప్పుడు, ఏ భోజనం? చూడండి ఇక్కడ మొత్తం 20వ వచనంలో, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఏలయనగా మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు రాత్రి భోజనం చేయడం లేదు, లేకుంటే ప్రభు వల్ల మీరు ప్రభు వల్ల పాటించడం మీకు సాధ్యం అవడం లేదు, మీరు ప్రభు వల్ల పాటించవలసినట్లుగా మీరు పాటించడం లేదు. ఎందుకంటే మీరు ఆ భోజనం చేసేటప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. కాబట్టి ఇందువలన ఒకడు ఆకలిగా ఉంటున్నాడు, మరి ఒకడు మత్తుడు అవుతున్నాడు. సో వాళ్ళ యొక్క సమస్య ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే యూదులు అన్యులు అనేటటువంటిది మొత్తానికి మొదటి శతాబ్దంలో సంఘాలన్నింటిలో ఉన్నటువంటి ఒక సమస్య. కానీ పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే పేదవాళ్ళు, గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళుగా ఉన్నటువంటి అనేక మంది యేసుక్రీస్తు నమ్ముకున్నారు. పేదవాళ్ళుగా ఉన్నటువంటి అనేక మంది యేసుక్రీస్తు నమ్ముకున్నారు. దాసులుగా ఉన్న వాళ్ళు నమ్ముకున్నారు, యజమానులుగా ఉన్న వాళ్ళు నమ్ముకున్నారు. సో ఆ యొక్క డిస్టింక్షన్ అనేటటువంటిది ఉంది. ఒకప్పుడు దాసుడు అంటే అర్థం ఏంటంటే ఒక బానిస, ఒక వస్తువు లాంటి వాడు. అది వాళ్ళు ఇష్టపూర్వకంగా బానిసగా ఉండేటటువంటి కల్చర్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు. కానీ ఇప్పుడు కొరింథీ అనేటటువంటి పట్టణంలో, ఈ మెట్రోపాలిటన్ సిటీ అన్నమాట, ఒక సిటీ లాంటి పట్టణంలో వాళ్ళు దేవుని యొక్క సువార్తను విని వాళ్ళు నమ్ముకొని ఆ విధంగా ఉన్నప్పుడు ఆ సంఘంలో ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, యజమానులు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటి? ప్రభు పాలలో ఏం కావాలి?
అందరు కలిపి కలిసి భోజనం చేయాలి. కలిసి భోజనం చేయాలి ఇప్పుడు. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్, రైట్? దీని గురించి నేను డీటెయిల్డ్‌గా తర్వాత ఈ యొక్క ఈ యొక్క మెయిన్ పాయింట్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఆ యొక్క మీల్స్ గురించి, రైట్? సో ఇప్పుడు భోజనం చేయాలి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు? తన మట్టుకు తానే భోజనం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే భోజనం చేసేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. అసలు వీళ్ళు చేసే పని ఏంటంటే మనం ఇక్కడ వండుకుంటున్నాం, రైట్? కానీ వాళ్ళు పాట్‌లక్ ప్రేమ విందు ఏ విధంగా చేస్తాం మనం? లవ్ ఫీస్ట్ అంటారు. అందరూ కూడా వాళ్ళ భోజనం వాళ్ళు తెస్తారు. ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు, రిచ్ పీపుల్ ఏంటంటే మంచిగా లావిష్‌గా తీసుకొస్తారు. ఎక్కువ తీసుకొస్తారు. ఎందుకంటే పేదవాళ్ళు కూడా మంచిగా తృప్తిగా తినాలనేటటువంటి ఆ యొక్క ఆకాంక్ష, కోరిక, అటువంటి ఆలోచన. కానీ ఇక్కడ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళే తినేస్తున్నారు. కాబట్టి ఏమైతుంది, మిగతా ఒకళ్ళు ఆకలిగా ఉంటున్నారు. ఇంకొకడేమో ఫుల్‌గా తిని మత్తుడైపోతున్నాడు అనేటటువంటి పాయింట్. అన్నపానాలు పుచ్చుకుంటకు మీకు ఇల్లు లేవా? ఇది మామూలు అన్నం కాదిది. లేకుంటే మామూలు పానం కాదు. మామూలుగా మీరు తీసుకునేటటువంటిది కాదిది. ఇది ఒక ప్రత్యేకమైన భోజనం. ఆ భోజనం ఇది యాక్చువల్‌గా గ్రీక్‌లో మనం గమనించినప్పుడు ఇది ఫార్మల్, అంటే ఏమంటారు తెలుగులో దాన్ని? తెలుగు మనిషినే మర్చిపోయాను. రైట్, ఓకే. అంటే ఒక ఇన్ఫార్మల్, ఫార్మల్ అంటే తెలుసు కదా మనందరికీ. ఆ! అధికారికమని కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి భోజనం. యాక్చువల్‌గా అది ఈవినింగ్ వేసేటటువంటి భోజనం ముఖ్యంగా. సప్పర్ అనేటటువంటిది క్లియర్‌గా ఇంగ్లీష్‌లో రాశారు. రాత్రి పూట అంటే ఈవినింగ్ పూట వాళ్ళు తినేవాళ్ళు. సో, ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఈవినింగ్ పూట తిన్నారు కాబట్టి మేము కూడా ప్రభు వల్ల ఈవినింగే పాటిస్తామనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రైట్? అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. రైట్. సో, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. అంటే పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు సంఘంలో ఒక భాగం. మీ యొక్క ప్రవర్తన వల్ల, మీ యొక్క యాటిట్యూడ్ వలన, మీరు వాళ్ళ కొరకు వెయిట్ చేయకుండా ముందే తినేసి వాళ్ళకి లేకుండా చేయడం వలన మీరు పేదల్ని సిగ్గుపరచుదురా. మీతో ఏం చెప్పాలి నేను? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను నేను. ఐ విల్ నాట్. నో, ఐ విల్ నాట్ అంటాడు అక్కడ. మెచ్చను. ఈ విషయంలో నేను మెచ్చుకోను మిమ్మల్ని. బాధపడుతున్నాను. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇదన్నమాట. పేదవాళ్ళు, గొప్పవాళ్ళు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటుంది. ఈవెన్ హియర్ మన దగ్గర కూడా. అంటే లోకం దృష్టిలో గొప్పవాళ్ళు కాకపోయినప్పటికీ మన దృష్టిలో మనం కొంతమందిని వాళ్ళకంటే నేను గొప్ప అనేటటువంటి భావన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికంటే నేను పర్వాలేదు అనుకుంటాం మనం. ఆ విధమైన యాటిట్యూడ్ మనం కలిగి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికన్నా పెద్ద సమస్య ఉంది మన దగ్గర, కులం అనేటటువంటి సమస్య. భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఏదైనా ఒక విషయంలో ప్రక్షాళన చేయబడాలంటే ఇదేనండి. క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా కులం అనేటటువంటి ఆ బానిసత్వంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు, సంఘ కాపర్లు కూడా ఉన్నారు. వివాహం దగ్గర బయటపడుతుంది, భోజనం దగ్గర బయటపడుతుంది. ఒక వ్యక్తి తన యొక్క కులాన్ని గురించి అతిశయపడుతున్నాడా, లేకుంటే తక్కువగా ఫీల్ అవుతున్నాడా అనేటటువంటి విషయం ఎక్కడ బయటపడుతుంది అంటే భోజనం దగ్గర, అలాగే వివాహం దగ్గర. వివాహం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ భోజనం దగ్గర మటుకు చాలా కష్టం. ఎందుకంటే భోజనం అనేటటువంటి చాలా చాలా ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం అంటే ఒక వ్యక్తితో మనం కలవకుండా ఆ వ్యక్తితో భోజనం చేయడం అసాధ్యం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క భిన్నాభిప్రాయాలు, వాటి కక్షల వల్ల వాళ్ళు కలిసి భోజనం చేయడం లేదు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఈట్ అలాంగ్ విత్ అదర్ పీపుల్. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఈ విషయంలో మీరు దేవుని సంఘాన్ని తిరస్కరిస్తున్నారు, పేదలను మీరు సిగ్గుపరుస్తున్నారు. ఎంత అవమానం కలిగినటువంటి విషయం ఇది. కాబట్టి మీరు ప్రభు వల్ల మీరు చేయడం మీ వల్ల కాదు. ప్రభు యొక్క భోజనం, ప్రభు సంస్కార భోజనం చేయడం మీ వల్ల మీకు సాధ్యం కాదు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి లోపాలు ఆ విధంగా ఉన్నాయి. మీ యొక్క యాటిట్యూడ్ సరిగా లేదు.
కాబట్టి అది జరగని పని అనేటటువంటి మాట చెప్తున్నాడు. చూడండి 17, 18 వచనాల్లో ఒక మాట అంటున్నాడు. 18 ఏంటంటే 17 మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం కూడి వచ్చుట అంటే మనం కూడుకొనుట మేలు కొరకై ఉండాలి. మేలు కోసం. అంటే మనం ఒకరి ఈ విధంగా సంఘంగా కూడుకున్నప్పుడు మన వల్ల ఇతరులు మేలు పొందాలి. దట్స్ ద పాయింట్. అంటే సంఘంగా కూడుకోవడానికి చాలా ఉద్దేశాలున్నాయి. అదొక సెపరేట్ టాపిక్. కానీ ఒక విషయం ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సంఘంగా కూడుకున్నప్పుడు మన వల్ల ఇతరులు మేలు పొందాలి. ఇతరులు ప్రోత్సహించబడాలి. ఇతరులు దీవెన పొందాలి. ఆ యాటిట్యూడ్‌తోని మనం యొక్క సంఘంలో ఉండాలి. మన సంఘంకి ఉండాలి. సెల్ఫిష్‌నెస్ కాదు. నాకేం దొరుకుతుంది అనేటటువంటిది కాదు. ఈవెన్ ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా ఒంటరిగా వ్యక్తిగతంగా ఎదిగే విషయంలో చాలా మంది విశ్వాసులు తాతాలాడుతుంటారు కానీ ఇతర వ్యక్తుల యొక్క క్షేమం కోసం, ఇతర వ్యక్తుల ఆత్మీయ క్షేమం కోసం, వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించేటటువంటి విశ్వాసులు చాలా తక్కువ మంది. నేను బాగుపడితే చాలు, నేను ఎదగాలి, మంచిదే. కానీ అక్కడితోనే ఆగిపోతేనే సమస్య వస్తుంది. వాస్తవానికి బైబిల్ ప్రకారం ఇతరుల మేలు కోసం, ఇతరుల్ని ప్రోత్సహించడానికి, ఇతరుల్ని దీవించడానికి మనం మనం యొక్క సంఘంగా కూడుకోవాలి. మన వల్ల ఇతరులు దీవించబడాలి అనేటటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. రైట్, దట్స్ నాట్ అవర్ పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, లేకుంటే కలిసి భోజనం చేయడం లేదు. సింపుల్. కలిసి సహవాసం చేయడం లేదు వాళ్ళు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని పౌలు భక్తుడు కోట్ చేస్తాడు. తర్వాత చూద్దాం మనం దానికి. ఆ విధంగా చూసిన తర్వాత 29వ వచనం కనుక మనం గమనిస్తే, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ప్రభు శరీరము అంటే ఇక్కడ ఏం శరీరం గురించి మాట్లాడుతున్నారు? ఇది చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మనం. రోమన్ క్యాథలిక్ వాళ్ళు లిటరల్ గా ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరాన్ని తింటున్నాం అనేటటువంటి దానికి దీన్ని కూడా వాడుకుంటారు. అంటే వాళ్ళ యొక్క దృష్టిలో ఏంటంటే రొట్టె ద్రాక్ష రసం తింటున్నప్పుడు, రొట్టె తింటున్నప్పుడు లిటరల్ గా ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరాన్ని తింటున్నాము అనేటటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, చాలా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇది స్పిరిచువల్ గా బ్రెడ్ అంటే ఆత్మీయంగా అది అవుతుంది, ఆహారం అవుతుంది అంటారు కొంతమంది. కొంతమంది అక్షరార్థంగా లిటరల్ గా అది శరీరమే అంటే శరీరమే అంటారు. రక్తం అంటే రక్తమే అంటారు. సో అటువంటి ఫీలింగ్ తో తింటారు కొంతమంది. ఈ విధంగా నమ్మేవాళ్ళు రోమన్ క్యాథలిక్సే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు. బైబిల్ చాలా బాగా తెలుసు అని ఉప్పొంగిపోయేటటువంటి ఒక గుంపు ఉందన్నమాట. వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంకొక వేరే గుంపు ఏంటి? ఈవెన్ మార్టిన్ లూథర్ కూడా ప్రారంభ దినాల్లో దీన్ని ఓవర్కమ్ చేయలేకపోయాడు. ఆయన కూడా లిటరల్ గా నమ్మాడు అనమాట. తర్వాత వేరే రచనల ద్వారా ఆయన అంటే ఆలోచింపబడి ఆయన తన యొక్క విషయం మార్చుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ కంప్లీట్ కాదు. జ్వింగ్లీ అనేటటువంటి ఇంకో ఆయన దీని గురించినటువంటి అసలైనటువంటి పాయింట్ తీసుకొచ్చాడు. ఏంటది? సింపుల్ గా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణం పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం, కానీ అల్టిమేట్ గా మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ చూడండి, పైన చూస్తే మనం ఉంటుంది జ్ఞాపకం చేసుకోవడం. యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్తారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. 24, 25. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. దేవుణ్ణి జ్ఞాపకం. ఏంటి జ్ఞాపకం? ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ట్రాన్స్సబ్స్టాన్షియేషన్, కాన్స్టబ్స్టాన్షియేషన్ అనేటటువంటి 2 విధాలు ఉన్నాయి. ఆ 2 కూడా బైబిల్ పరంగా కరెక్ట్ కావు. అసలైన ఏంటంటే మెమోరియల్ అని, అంటే ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రైట్, ఓకే. అయితే ఇక్కడ 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు
తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. చూసినారండి. ఒకవేళ ఇది ప్రభు శరీరం, ఏది ప్రభు శరీరం ఇప్పుడు? పైన మనం చూసుకున్నప్పుడు క్రీస్తు యొక్క శరీరం అని అనుకుంటారు యాక్చువల్‌గా. క్రీస్తు శరీరం డిఫరెంట్. ఇక్కడ 29వ వచనంలో ఉన్నటువంటి ప్రభు శరీరం డిఫరెంట్. లేకుంటే క్రీస్తు శరీరం డిఫరెంట్. సింపుల్‌గా ఇక్కడ ప్రభు శరీరం అంటే అర్థం ఏంటంటే సంఘం. సంఘం అనడానికి ఎక్కువ ఆధారాలున్నాయి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే ఈ ప్రభు బల్లలో మనం పాల్గొంటున్నప్పుడు సంఘం అనేటటువంటి దానికి సంఘాన్ని మనం సరైనటువంటి సంఘంగా దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆ విధంగా మనం ఉండకుండా జీవిస్తే అది మనకి శిక్ష కలుగుతుంది అనేటటువంటి విషయం. ఇంట్రెస్టింగ్ కదా. 10వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇచ్చి తిన్నటువంటి భోజనం ఎదుటి వ్యక్తి యొక్క మనస్సాక్షికి ఆటంకంగా ఉంటే అది మళ్ళా మనకి ప్రాబ్లం అయింది. ఇక్కడ కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం చేసేటటువంటి యొక్క పవిత్రమైన ఈ భోజనం కూడా మనం లోపల కక్షలు, విభేదాలు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటే కూడా శిక్ష మనం కలగదు. అయితే వెంటనే దానికంటే పైన ఒక మాట చెప్పాడు 30వ వచనంలో. ఇందువలననే చాలా మంది మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, చాలా మంది నిద్రించుకున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల, తీర్పు తీర్చుకునే ఎడల, ఎగ్జామిన్ చేసుకునే ఎడల, పరీక్షించుకునే ఎడల తీర్పు పొందకపోతున్నాం. ఏంటా తీర్పు? క్రమశిక్షణ అనేటటువంటిది. మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండాట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇంట్రెస్టింగ్ కదా. శిక్షావిధి కలుగకుండాట్లు శిక్షింపబడుచున్నాము. సో తెలుగులో మనకి రెండు కూడా ఒకటే పదాలుగా కనిపిస్తున్నాయి. శిక్షావిధి అంటే కండెమ్నేషన్, అంటే దేవుని చేత పూర్తిగా తీర్పు తీర్చబడి నరకంలో పడవేయబడేటటువంటి పాయింట్ అన్నమాట శిక్షావిధి అంటే. శిక్షింపబడుచున్నాం అంటే క్రమశిక్షణలో ఉన్నామని అర్థం. డిసిప్లైన్, ఇంగ్లీష్ లో డిసిప్లైన్ అనేటువంటి మాట ఉపయోగించారు. సో ఇవన్నీ కూడా గ్రీకులో క్రినో అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. కానీ శిక్షావిధి దగ్గర, వివేచన దగ్గర దానికి కొన్ని యాడ్జెక్టివ్స్ యాడ్ చేశారు. అర్థమవుతుంది. ఒక రకంగా ఇవన్నీ కూడా తీర్పు, ఒక రకమైనటువంటి తీర్పు. మనం కూడా తీర్పు తీర్చుకోవాలి. దేవుడు కూడా తీర్పు తీస్తాడు. దేవుడు అల్టిమేట్ గా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే చాలా వరకు కూడా ఆ జడ్జ్ అనేటటువంటి మాట కంటిన్యూగా కనిపిస్తుంది. జడ్జ్ 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 జడ్జ్. సో ఏం జడ్జిమెంట్ ఇక్కడ? అల్టిమేట్ గా ఉండేటటువంటి జడ్జిమెంట్ గురించి మాట్లాడడం. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ పాపంలో కొనసాగితే, ముఖ్యంగా ఈ విషయంలో సంఘం విషయంలో వాళ్ళు ఆ విధంగా ఉంటే వాళ్ళకి శిక్ష ఉంటుంది అనేటటువంటి విషయం చెప్పారు. ఆ శిక్షలో ఏమేమి ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. మళ్ళీ బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, నిద్రించున్నారు. నిద్రపోవడం మంచిదే కదా. నిద్రించడం అనేటటువంటిది ఒక రకమైనటువంటి అలంకార భాష. దాని అర్థం ఏంటంటే చనిపోవడం. సరిగ్గా పాల్గొనకపోతే చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. చూసినారా? వెయిట్ చేయండి ఒకరి కోసం ఒకరు. నీకు దొరికింది కదా అని నువ్వే మొత్తం లాగిచ్చేది. అందరికి వచ్చేటట్లుగా చూడు, అందరు సంతృప్తిగా తినేటట్లుగా చూడు అనేటటువంటి పాయింట్. మరి మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనేట్ల తన ఇంటనే భోజనం చేయవలను. ఎన్నిసార్లు ఎప్పుడు వెయిట్ చేయమని దాదాపు కౌంట్ చేసుకోండి. అంటే మీరు వెయిట్ చేయడం లేదు, వెయిట్ చేయండి. ఇట్లా చేస్తే మీకు శిక్ష రాదు అనేటటువంటి పాయింట్. సో అల్టిమేట్ గా కొరింథీ సంఘానికి ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ప్రభు రాత్రి భోజనం చేసేటప్పుడు
మీరు మీకు మీరే తినకుండా, ఎగబడి తినకుండా, పేదల్ని సిగ్గుపరచకుండా, మీరు కక్షలు లేకుండా, మీరు కలిసి భోజనం చేయండి. ఒకరి కోసం ఒకరు మీరు వెయిట్ చేయండి. లేకుంటే కనిపెట్టుకొని ఉండండి. ఎదురు చూడండి ఇంకో మాట. స్వీకరించండి. గ్రీక్ భాషలో దాని యొక్క అంటే దానికి ఉన్నటువంటి నానార్థాలు. అంగీకరించండి ఒకరినొకరు. ఒక రకంగా అంగీకరించండి. లేకుంటే ఇవన్నీ గూడా మనం చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడేంటంటే, ఈ యొక్క ప్రభువు వల్ల మనం తీసుకునేటప్పుడు చాలా సార్లు ఏం చేస్తాం మనం? మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. అవునా? ఇక్కడ చూడండి. ముఖ్యంగా 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పరీక్షించుకోవడం. సో, కాబట్టి మనం చాలా సార్లు ప్రభు బలి ఇచ్చేటప్పుడు అందరూ గూడా పరీక్షించుకుంటా ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా పాపాలు చేశామా? దేవుని దృష్టికి ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నామా అని పరీక్షించుకుంటాం. కరెక్టా కాదా అది? కరెక్టే. కానీ ఈ సందర్భంలో ఎటువంటి పాపాల గురించి మాట్లాడుతున్నాడు? ఏ రకమైన పాపాల గురించి మాట్లాడుతున్నాడు? సంఘంలో ఇతరులతో సమాధానంగా ఉన్నామా లేదా అనేటటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. వ్యక్తిగతమైనటువంటి పాపం గురించి మాట్లాడడం లేదు. అంటే వ్యక్తిగతమైన పాపం మనం గుర్తు చేసుకొని క్షమాపణ అడగొచ్చా? అడగకూడదా అంటే అడగొచ్చు. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా నేను నా యొక్క స్థానిక సంఘంలో లేకుంటే నా సహోదరులతో, నా తోటి విశ్వాసులతో నేనేమన్నా కక్షలు కలిగున్నానా? భేదాభిప్రాయాలు కలిగున్నానా? వాళ్ళ పట్ల నేను క్షమాపణ లేకుండా జీవిస్తున్నానా? అని మనం పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. మీరు ప్రతి మనుషుడు కూడా ఆ విధంగా చేయాలంటే దాని అర్థం అది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మాట ఇంకొకటి చెప్పారు. ఏంటంటే తన్ను తాను పరీక్షించుకోవాలి. చాలా సార్లు మన యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటదంటే వేరే వాళ్ళని పరిశీలన చేయడంలో మనం చాలా చాలా ఆసక్తి కనపరుస్తాం. ఇద్దరు సరిగా లేకపోతే చూసిన వాళ్ళిద్దరు సరిగా లేరు. మంచిదే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. ఇతరుల్ని పరీక్షించడం అనేటటువంటి మన యొక్క ఉద్దేశ్యం కాదు. ఇతరులకి మనం తీర్పు తీర్చొచ్చు. మన పరిధిలో సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు తీర్పు తీరుస్తారు. ఉన్నటువంటి యాక్షన్‌ని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, కనిపించే దాన్ని బట్టి. అలాగే ఒక విశ్వాసి ఇంకొక తోటి విశ్వాసిని కూడా గాయపరిచినప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రకారంగా. కానీ ఇక్కడ ఈ మొదటి కొరింథీ పత్రిక 11లో చెప్పినటువంటిది ఏంటంటే తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏ విషయంలో? నేను నా తోటి విశ్వాసులతోని సమాధానంగా ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఆత్మీయులు అన్నమాట. చాలా స్పిరిచువల్ వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో ఇతరులతో సమాధానం లేకపోయినా, వాళ్ళు దేవుడితో సమాధానం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? ప్రభు బలలో పాల్గొనరు. ఎంత ఆత్మీయులు అంటే బైబిల్ కన్నా దేవుని వాక్యం చెప్పేదానికన్నా కూడా ఆత్మీయులు అన్నమాట వాళ్ళు. ఏమన్నా చూడండి 28 వచనాలు. పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే ఏంటి? మనం పరీక్షించుకున్న తర్వాత మన తప్పులు తెలిస్తే ఒప్పుకొని, విడిచిపెట్టి, పశ్చాత్తాపపడి, మారు మనసు పొంది, నిజంగా ఆ విషయంలో మనం ఒప్పించబడి, దాన్ని పరిష్కరించుకొని దేవుడి దగ్గర, మనుషుల దగ్గర ఖచ్చితంగా ప్రభు బలలో పాల్గొనాలి. ప్రతి విశ్వాసి కూడా పాల్గొనవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మన యొక్క క్షేమం గురించి పెట్టినటువంటి ఒక గొప్ప విషయం ఇది ఇంకో మాటలో. ఎందుకంటే ఒక వ్యక్తి కంటిన్యూగా క్షమించకుండా ఉంటే సైకోసోమాటిక్ డిసీజ్ వచ్చి చచ్చిపోతాడు అనవసరంగా. అంటే చచ్చిపోతాడంటే సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయిపోతాడు. ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్‌లో వింటూనే ఉన్నాం. రకరకాల వ్యాధులతోని ఎంత భయంకరంగా ప్రజలు నాశనం అవుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా అయిపోయింది. మెడిసిన్స్ విల్ నాట్ హెల్ప్. కాబట్టి ఆత్మీయమైనటువంటి జీవితంలో ముఖ్యంగా క్షమాపణ లేకుండా,
క్షమించకుండా కంటిన్యూగా అటువంటి జీవితాన్ని జీవిస్తే మన మన యొక్క వ్యక్తిగత జీవితం పాడైపోతుంది. వాస్తవానికి అది బై ప్రోడక్ట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, రైట్ శ్రీకాంత్? కానీ అది చేసేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. రైట్? ఓకే బ్రదర్, పరీక్షించుకోవాలి. ఏ విధంగా పరీక్షించుకోవాలి? ఇతరుల గురించి ఏం చేయాలి? పరీక్షించుకొని శిక్షా విధి చేసుకోకూడదు, నువ్వు ఖండం చేసుకోకూడదు. యూదా ఇస్కరియోతులాగా ఉండకూడదు మనం. ఆయన కూడా ఏడ్చాడు పాపం, కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుడు ఎవరిని కూడా ఆ విధంగా జీవించమని ఇష్టం లేదు దేవుడికి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ విమోచకుణ్ణి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఒకవేళ నీవు పాపం చేస్తే నేను ఉన్నాను, ఐఆమ్ అవైలబుల్. నేను మీకు అందుబాటులో ఉన్నాను. నేను మీ కొరకు నేను రక్తం కార్చాను, ప్రాణం పెట్టానని చాలా స్పష్టంగా దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి దినదినం, ప్రతిదినం, ప్రతి వారం కూడా మనం ఆ విధంగా జీవించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఏంటంటే, చూడండి 29, 30 వచనాల్లో, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, చాలా మంది నిద్రించిన. చూడండి, కొరింథీ సంఘం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ సంఘంలో చాలా మంది నిద్రించారంట. అంటే చాలా మంది చనిపోయారు. దేని వలన? ప్రభు యొక్క బలని సరైనటువంటి విధంగా పాటించకుండా, అంటే కక్షలతో, క్షమాపణ లేకుండా కంటిన్యూగా జీవించడం వలన వాళ్ళు చాలా మంది చనిపోయారు అనేటటువంటి మాట ఇక్కడ ఉంది. బలహీనులుగా కూడా ఉన్నారు, రోగులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తున్నాడా? చేస్తాడా? ఆన్సర్ ఏంటంటే చేస్తాడు. కానీ మనం అటువంటి గుర్తించే స్థాయిలో మనం ఉన్నామో లేవో మనకు తెలియదు. అర్థమవుతుందా అండి? మనం కనుక కంటిన్యూగా పాపంలోనే కొనసాగుతూ దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోతే ఈ యొక్క శిక్షలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే శిక్ష వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే బలహీనుడిగా ఉన్నోళ్ళు, రోగులుగా ఉన్నోళ్ళు, నిద్రించినటువంటి వారిని మనం చూసి వారికి దీని వల్లనే వచ్చిందని చెప్పే స్థితిలో ఏ మానవుడు కూడా లేదు. ఎవరు కూడా ఒక వ్యక్తికి రోగం వస్తే ఈ రోగం ఎట్లొచ్చిందని చెప్పేటటువంటి ఆ జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. చాలా మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ రోగం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. పాపం వలన రావచ్చు, మామూలుగా ఈ లోకంలో ఉన్న బలహీనత కారణంగా కూడా రావచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ ఎవరినన్నా రెస్పెక్ట్ ఇస్తుందా? ఎవరికైనా భయపడుతుందా? ఎవరిని లెక్క చేయడం లేదు. సో అట్లాంటి వైరస్ల వల్ల కూడా మనం కావచ్చు. కానీ దీని వల్ల ప్రత్యేకంగా, అంటే కంటిన్యూగా మనం నిమిషం ఆన్ చేయలేదు. రైట్, ఓకే. కంటిన్యూగా మనం గనక ఇటువంటి జీవితంలో జీవిస్తే దేవుడు మనకు కూడా క్రమశిక్షణ ఇస్తాడు. దేవుడు రాజీ పడు. కానీ మనకు మేలు కోసమే. దేవుడు క్రమశిక్షణ మన మేలు కోసం. హెబ్రీ పత్రిక మనం 12వ అధ్యాయం చదివినప్పుడు ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఆయన అటువంటిది దయచేస్తాడు, మిగతా వాళ్ళకి కాదు. ఎవరైతే తమ పిల్లలుగా ఉన్నారో వాళ్ళకే క్రమశిక్షణ ఇస్తాడు. సో దేవుడు క్రమశిక్షణ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మనం మారు మనసు పొంది మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రావాలని, అంతేగాని ఆయన దూరంగా వెళ్ళిపోవాలని కాదు. సో కాబట్టి ఒక రకంగా అది కూడా మనకు మేలే. కానీ అది మనం గుర్తించే స్థాయిలో మనం ఉండాలి, దాన్ని మనం తెలుసుకునే స్థాయిలో ఉండాలి. కానీ ఒకవేళ మనం దీని గురించి సరిగా పట్టించుకోకపోతే మరణిస్తాం కూడా. ఎట్లాంటి మరణం అంటే ఇది చాలా సడన్ డెత్ అంటారు. కాబట్టి సడన్ డెత్ అయిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేశాడని కంక్లూషన్కి రాకూడుతున్నారు. సో ఇది మనం ఇతరుల యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి కాదు, ఇది మనం తెలుసుకోవడానికి ఇది. సో పౌలు యొక్క పత్రిక రాస్తున్నప్పుడు
వ్యక్తిగతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు అటువంటి స్థితిలో ఉండకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నారు. అంతేగాని వేరే వాళ్ళ జీవితంలో జరిగేవన్నిటిని కూడా అనలైజ్ చేయాలని, ఎగ్జామిన్ చేయాలని చెప్పడం లేదు. అది అనవసరమైనటువంటి విషయం. దానివల్ల నీకు ఎటువంటి మేలు జరగదు. అనవసరంగా దాంట్లో నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇతరులకి ఎట్లా వచ్చింది? ఎందుకొచ్చింది? అవన్నీ మనకు అనవసరం. నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనల్ని మనం ఫోకస్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు. పరిశీలన చేసుకునేటప్పుడు మనల్ని మనం ఫోకస్ చేయాలి. బైబిల్ చదివినప్పుడు కూడా ఏదైనా వచ్చినప్పుడు మన గురించి ఆలోచన చేయాలి. పరిచయాల గురించి మనం చదివినప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? పరిచయలాగా జీవించే వాళ్ళు గుర్తొస్తారు. అవునా కదా? తప్పదు. నువ్వు పరిచయుడిగా ఉన్నావా లేదో మనం చూసుకోవాలి. నేను ఒక పరిచయుడి గురించి, శంకర్ గురించి మాట్లాడితే నేను శంకర్ ప్లేస్ లో ఉండి పరిచయుడిగా ఇంకొకరిని పెట్టుకుంటే అది సరైన యాటిట్యూడ్ కాదు అది. మనం ఒకవేళ పరిచయుడి లక్షణాలు ఏమైనా నాలో ఉన్నాయా అని ఎగ్జామిన్ చేసుకోవడం మనకి క్షేమకరం. ఎందుకంటే బైబిల్ చదివేది ఎవరి కోసం? నీ కోసం. నువ్వు చదివి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కాదు. వాస్తవానికి ఇది చాలా పెద్ద శోధన. నీకు వస్తుందో రాదా కానీ నాకు చాలా వస్తుంది శోధన. కాన్షియస్ గా ఉంటాను. మనం మనం పరిసైడ్ లాంటి యాటిట్యూడ్ నాకు ఉందా? లేకుంటే ఇంకొకటి యాటిట్యూడ్ నాకు ఉందా? దాంట్లో ఎట్లా నేను రెక్టిఫై కావాలని మనం ఆలోచన. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. టైం అంటే స్టార్ట్ అయ్యి ఎంతసేపు? ఓకే. కొంత 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 కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ ప్రభు బల్ల గురించినటువంటి కొన్ని నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒకటేంటంటే ప్రభు బల్లలో ఏముండాలి అంటే ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం? రొట్టె, ద్రాక్ష రసం చూస్తున్నాం. అవునా? ప్రభు బలలో ఏముండాలి అనేటటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం. అంటే పెద్ద మేజర్ సర్కిల్స్ లో లేదు కానీ ఒక మూమెంట్ అనేటటువంటిది వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకుంటే తెలుగులో చాలా క్లియర్ గా ఉంది ఏంటంటే ప్రభు రాత్రి భోజనం, ప్రభు సంస్కార భోజనం చాలా క్లియర్ గా ఉంది. ఆ భోజనం మీరు చేసేటప్పుడు. కానీ సడన్ గా మనం మత్తి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తలో చూస్తే దేవుడు ఏం చేశాడు? రొట్టె విరిచాడు. అవునా? ఆ రొట్టె విరడం గురించి మనం చూసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఆహారం తిన్న అవసరం లేదు, రొట్టె విడిస్తే చాలు. చిన్న రొట్టె, లార్డ్ సప్పర్ అవసరం లేదు మనకి. లార్డ్ స్నాక్ ఉంటే చాలా అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు స్నాక్ అన్నమాట. సో దీని గురించి కరెక్టా కాదా, సరైనటువంటిదా కాదా అనేటటువంటి ఆలోచన ఎక్కువ మంది ఆలోచన చేయకపోవచ్చు. కొంతమందికి ఆలోచన వస్తుంది ఇట్లాంటి టెక్స్ట్ చదివినప్పుడు. మీరు చూడండి, యూదుల యొక్క సంస్కృతి ప్రకారంగా వాళ్ళ యొక్క ఇడియోమ్స్ అంటే ఏంటి? సామెతలు, లేకుంటే పొడుపు కథలు అనేది దాన్ని. ఆ యొక్క ఒక మాట అన్నమాట. ఆ యొక్క ఏ విధంగా ఉపయోగిస్తారు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. యూదుల దృష్టిలో రొట్టె విడవడం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచించాలి. యూదుల యూదుల యొక్క సంస్కృతి ప్రకారం రొట్టె విరవడం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రొట్టె విరవడం అంటేనే భోజనం చేయడం అని అర్థం. బ్రేకింగ్ బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ అంటారు. రొట్టె విరవడం. మీరు చూడండి బైబిల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. మీకు బాగా సుపరిచితమైనటువంటి కొన్ని వచనాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ఏమని ప్రార్థన చేస్తాం? మా అనుదిన ఆహారం మాకు. మంచిగా తర్జుమా ఎంత బాగుందో చూసారా? కానీ ఇంగ్లీష్ లో మీరు ఏం చూస్తాం మనం? గివ్ us టుడే అవర్ డైలీ బ్రెడ్. డైలీ బ్రెడ్ ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తారండి. అంటే అర్థం ఏంటి? రొట్టె అంటే ఆహారం, ప్రతి ఆహారం మాకు ఇవ్వమని అర్థం. అట్లాంటి వచనాలు అంటే ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది, అదే సమయంలో కామన్ గా ఉపయోగించినటువంటి దానికి కూడా ఉపయోగించారు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యూదుల సంస్కృతి ప్రకారంగా జనరల్ గా నువ్వు భోజనం చేయడం అంటే కూడా రొట్టె విరవడమే. ప్రభురాత్రి భోజనం చేసే విషయంలో కూడా రొట్టె విరవడం.
రెండిటికి కూడా గ్రంథకర్తలు అదే లాంగ్వేజ్ ని ఉపయోగించారు. మీరు చూస్తే మీరు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉంది కదా! ఏమని 5 రొట్టెలు విరిచి ఆయన పెట్టి ఏంది రొట్టెలు పెట్టడం అంటే? రొట్టెలు విరిచి పెట్టడం అంటే సింపుల్‌గా వాళ్ళు ఫుల్ మీల్స్ చేశారని అర్థం. మంచిగా తిని తృప్తి పొంది ఆ విధంగా వాళ్ళు జీవించారు. అలాగే చాలా వచనాల్లో మీరు గనుక గమనిస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త ఇట్లాగా లూకా సువార్త, యోహాను సువార్తల్లో దాదాపు 80, 90 వచనాల పైననే ఇటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటివి కూడా మనకున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్. మీ పిల్లవాడు అంటే మీ ఆహ్, ఆ! స్నేహితులు వచ్చినప్పుడు రొట్టె ముక్క గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఉపమానం చెప్పేటప్పుడు ఆ! మీరు పిల్లలు రొట్టె అడిగితే మీరు రాయిస్తారా అంటారు. రొట్టె అంటే ఏంటి అక్కడ అర్థం? మీల్స్ అని అర్థం. అట్లనే మనం కనుక కంటిన్యూ‌గా చూసుకుంటూ పోతే తిమోతి పత్రికలో అలాగే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లూకా 11:11 ఆ యొక్క మాటలు ఉంటాయన్నమాట. రైట్. అలాగే 14 అధ్యాయంలో కూడా ఆయన పరిచయం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రొట్టె తిన్నట్లుగా ఉంటది. 15 అధ్యాయంలో కూడా తండ్రి ఇంట్లో తెలుగులో ఏమో ఆహారం అనేటటువంటిది ఉంటుంది. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి. అలాగే లూకా 22లో కూడా ముఖ్యంగా ఆయన రొట్టె విరిచినట్టుగా ఉంటది. 24లో అలాగే యోహాను సువార్త 6 అధ్యాయం కంటిన్యూగా ఆ యొక్క విషయాలు మనం చూస్తూనే ఉంటాం. ప్రాముఖ్యంగా రెండవ అధ్యాయం 42 వచనం అపోస్తల కార్యం గమనించినట్టు అపోస్తల కార్యం 2:42 4 విషయాల్లో టెక్నికల్‌గా 3 విషయాల్లో అంటే గ్రీక్ గ్రామర్ ప్రకారంగా 3 విషయాల్లో మనం బైబిల్ చదివినప్పుడు 4 విషయాల్లో వాళ్ళు తమ్మును తాము అపోస్తలులకు అప్పగించుకున్నారు. ఏ విషయాల్లో అప్పగించుకున్నారు వాళ్ళు? వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట. అవునా? ఇప్పుడు సహవాసము అలాగే రొట్టె విరవడం అనేటటువంటి 2 పక్కపక్కన వస్తాయి. రైట్? అయితే మీకు తెలుగులో కామా ఉందా లేదా అనేటటువంటిది మీరు చూసుకోవాలి. వాస్తవం ఉంది. కానీ ఇంగ్లీష్ అయితే గ్రీక్ మన మూల భాషలో చూసినప్పుడు అది ఒకటే అంటే ఒకటే ఆహ్, దాంట్లో ఉందన్నమాట. వేరు వేరు పదాలు కాదది. వేరు వేరు పదాలంటే దాన్ని సెపరేట్‌గా చేయలేదు. రొట్టె విరుచుట, సహవాసం అనేటటువంటిది మిక్స్ ఉంటది. ఎండ్ అనేటటువంటి మాట అక్కడ లేదు. అంటే రొట్టె విరుస్తూ సహవాసం చేయాలి అన్నట్లుగా కూడా వస్తది. సహవాసం ద్వారా రొట్టె విరవాలనేటువంటి విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే రొట్టె విరవడం. ఈ రొట్టె విరవడం ఏంటి 42 వచనంలో? భోజనం చేయడం. కానీ మనకి మంచిగా రొట్టె విరవడం అని మనం చూస్తాం ఇక్కడ. రైట్? అపోస్తల కార్యం 20 అధ్యాయం 7 వచనంలో గాని గమనిస్తే ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఆయన శిష్యుల్ని కలుసుకొని ఎంతో ఆశతో అక్కడ కూడా ఏంటంటే ఆ మొదటి వారమున ఏం చేయాలి? రొట్టె విరుచుట కోసం రొట్టె విరవడానికి ఆయన అక్కడ వెయిట్ చేసినట్లుగా ఉంటది. అంటే అక్కడ ఏంటి అక్కడ రొట్టె విరవడం అంటే ఆదివారం రోజు జరుగుతుంది అక్కడ. భోజనం. వాస్తవానికి ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతాం. సో ప్రభువు బల్ల, ప్రభు భోజనం అనేటటువంటివి మనం కంటిన్యూగా చూసుకోవాలి. సింపుల్‌గా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక కిటుకు అన్నమాట. చాలా పెద్ద కిటుకు ఏంటంటే, వీటన్నిటిలో కూడా అంటే యూదుల యొక్క కల్చర్ ప్రకారంగా భోజనం అంటే నార్మల్‌గా భోజనం చేసే దాన్ని చెప్పడానికి రొట్టె విరవడం అని చెప్పారు. ఎందుకంటే అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో గనుక మనం గమనిస్తే పౌలు ఆయన ఓడ ద్వారా ఓడలో వేరే రోమా అనేటటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క భయంకరమైనటువంటి తుఫాను వల్ల చాలా మంది భయపడతారు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు. చాలా రోజులు వాళ్ళు భోజనం చేయరు. అప్పుడు అక్కడున్నటువంటి ప్రజల దగ్గర వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని బలపరిచి, అక్కడ ఏం చేస్తాడు ఆయన? రొట్టె విరుస్తాడు అంతే. ఎవరు వాళ్ళు? అవిశ్వాసులు. 27 అధ్యాయం 35 వచనంలో ఆ మాటలు కనిపిస్తాయి. వాళ్ళు అవిశ్వాసులు వాళ్ళు. అక్కడ చూస్తే వాళ్ళ దగ్గర బ్రదర్స్, సహోదరులారా మీరు తినాలని రొట్టె విరిచి వాళ్ళకిస్తాడంట. అంటే రొట్టె విరవడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏదో ఒక చిన్న స్నాక్ కాదు.
ఓన్లీ భోజనం యూదుల ప్రకారం, ఎందుకంటే వాళ్ళకి భోజనం మనలాగా లేదు కదా. ఇంకోటి వాళ్ళ యొక్క పదనం. సరే, పాయింట్ ఏంటంటే ఇట్లా ప్రభు బల్ల అనేటటువంటి స్పెషల్ దానికి రొట్టె విరవడం అని చెప్పారు 2:42, అలాగే 20:11. అలాగే మామూలు దానికి కూడా మనం చాలా వచ్చిన సువార్తల్లో మనం గమనించవచ్చు. అలాగే మిగతా అనేకమైనటువంటి ఈవెన్ తిమోతి పత్రికలో కూడా మీరు ఏమని చూస్తాం మనం, అది మీరు దాన్ని అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించి మనం తినొచ్చు అనేటటువంటి పాయింట్లో. సో ఇవన్నీ మనం ఏం చూస్తామంటే రెండిటికి వాడదు రొట్టె వేయడం. దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అపోస్తులు ఈ యొక్క యూదులు పస్కా పండుగ చేసినప్పుడు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు. దేని గురించి చేసేవాళ్ళు? వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించినందుకు పస్కా పండుగ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో దాన్ని భోజనం చేసి దేవునికి వందనాలు చెల్లించేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా పాటించేవాళ్ళు. ఇప్పటికి కూడా యూదులు పాటిస్తారు. ఆ లాస్ట్ పస్కా పండుగ అప్పుడు చెప్పిన తర్వాత దాన్ని, అది శనివారం జరిగేది, శనివారం విశ్రాంతి దినం. ఆ తర్వాత ఆదివారం కంటిన్యూ చేయడం మనం చూస్తున్నాం. ఎవరు కంటిన్యూ చేశారు? యూదు. మొదటి వారం పునరుత్థాన దినం అని, ప్రభు దినం అని, ఆదివారం పూట అది చేయడం మనం చూస్తాం. అందుకే అపోస్తుల కార్యం 20:7 అనేది చాలా పవర్ఫుల్ ప్రూఫ్ అన్నమాట. ఏంటంటే మొదటి వారం, చివరి వారం ఏంటంటే శనివారం, మొదటి వారం ఏంటంటే ఆదివారం. సో ఆదివారం కూడుకునేవారు అఫీషియల్గా. సంఘం చరిత్రలో 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం అట్లా మనం అన్ని చూసుకుంటే కూడా ఆదివారం పూట కూడుకునే వాళ్ళు. ఎందుకంటే ప్రభు దినం అని. విశ్రాంతి దినం ఆదివారానికి కన్వర్ట్ చేయలేదు, వాళ్ళు చేంజ్ చేయలేదు. విశ్రాంతి దినం విశ్రాంతి దినమే. ఎందుకంటే ఆ విశ్రాంతి దినంలో పౌలు పోయి సువార్త చెప్పేవాడు అనమాట సమాజ మందిరాలు. కానీ ఆదివారం పూట వాళ్ళు ప్రభు దినముని, ప్రభు యొక్క పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకొని ప్రభు బలిలో పాల్గొనేవారు ఆదివారం. అయితే ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ లూకా అనేటటువంటి యొక్క గ్రంథకర్త రొట్టె విరవడం అనేటటువంటిది చెప్పినప్పుడు, భోజనం అనేటటువంటి చెప్పేటప్పుడు కొంచెం వేరే పదాలు ఉపయోగించడం అనేటటువంటిది ఆయన చెప్తారు. చూడండి 2:42లో ఆ విధంగా ఉంటుంది. అపోస్తులు 2:42లో. 2:46కి వచ్చేసరికి వాళ్ళు ఇంటింటా వాళ్ళు భోజనం చేయుచున్నది, ఎంతో సంతోషమైన హృదయంతో, గ్లాడ్నెస్ ఆఫ్ దేర్ హార్ట్స్ దే ఏట్ దేర్ మీల్స్ అనేటటువంటి మాట ఉంది. చాలా ఇంపార్టెంట్. అయితే మన కొరింథీ కల్చర్కి వచ్చినప్పుడు, కొరింథీ కల్చర్లో వాళ్ళు కూడా భోజనం చేయడం అనేటువంటి అలవాటు. వాళ్ళ యొక్క టెంపుల్స్ దగ్గర ఏదైనా బలి ఇచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ భోజనం చేయడం ఆనవాయితీ. ఇప్పటికి కూడా చాలా దగ్గర, ఈవెన్ మన దేశంలో కూడా జరుగుతూనే ఉంటుంది, రైట్? ఫెస్టివల్ లా. అంటే ఈ రెండు మిక్స్, వాళ్ళకి భోజనం చేసేటటువంటి అలవాటు ఉందన్నమాట. యూదులకు ఉంది, ఇప్పుడు కొరింథీ సంఘానికి ఉంది. సో అది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు యొక్క ప్రభు బలం. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ యొక్క ప్రభు యొక్క భోజనం బదులుగా ప్రభు యొక్క స్నాక్స్ వచ్చేస్తుంది. భోజనం పోయి స్నాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే భోజనం చెయ్యాలనేటటువంటి ఆజ్ఞ లేదు. అది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రభు అంటే ఈ విధంగా మీరు చేసేటప్పుడు నా యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరు భోజనం చేసి చేయాలి అనేటటువంటి డైరెక్ట్ ఆజ్ఞ లేదు బైబిల్లో. ఇది ఒక కల్చరల్ ఇష్యూ అన్నమాట. అంటే యూదులకు ఉన్నటువంటి ఒక కల్చర్, కొరింథీ సంఘానికి కూడా. కానీ రాను తగ్గిపోయింది. బట్ ఖచ్చితమైన ఆజ్ఞ లేదు, కానీ ఆచారం ఉంది, సాంప్రదాయం ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనం కనుక గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా మనకి రొట్టె, ద్రాక్ష రసం అనేటటువంటిదే కనిపిస్తుంది. దానికి సాదృశ్యం.
దాంట్లో కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మళ్ళా. ఒకటే కప్‌లో తాగాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకటే దాంట్లో అందరూ తాగాలి. ఎందుకంటే రొట్టె ఒకటే పాత్ర, ఆ పాత్రలో మనందరం యూనిటీ తెలియజేస్తుంది. కరెక్టే. వాళ్ళ యొక్క నమ్మకాలు కరెక్టే. ఎవరి నమ్మకాలు వాళ్ళకి మంచిదే. కానీ ఇవన్నీ కూడా ఆచారాలుగా ఉన్నాయండి. సాంప్రదాయాలుగా ఉన్నాయి. తర్వాత ఈ విధంగా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధంగా ప్రభు బల్ల అనేటటువంటిది చాలా ఈ విధంగా జరగడం మనం చూస్తాం. అయితే ఎప్పుడెప్పుడు చేయాలనేటటువంటి దాంట్లో కూడా చాలా భిన్నాభిప్రాయాలు. మీకు తెలుసా అండి? ప్రభు బల్ల ఎప్పుడెప్పుడు చేయాలనేటటువంటి దాంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒక్కసారి చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి ప్రభు బల్ల? నెలకొకసారి చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? వారానికి ఒక్కసారి చేయాలి. ఎవరిది కరెక్ట్? వారానికి ఒకసారి కరెక్టా? నెలకు ఒకసారి కరెక్టా? సంవత్సరానికి ఒకసారి కరెక్టా? ఎవరిది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి చేయాలి, నెలకు ఒకసారి చేయాలి, వారానికి ఒకసారి చేయాలంటే తప్పు చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఆజ్ఞ ఎక్కడ కూడా లేదు. బైబిల్‌లో దీని గురించినటువంటి ఈ విధంగా మీరు ప్రతి వారం కూడా మీరు చేయాలి. ప్రతి రోజు కూడా మీరు చేయాలి. ప్రతి నెలకు ఒకసారి చేయాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయాలి అంటే ఆజ్ఞ లేదు. చూసినారా జాగ్రత్తగా క్లియర్‌గా? రైట్. అయితే ఆదిమ సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్ళు ప్రతిరోజు చేసేవాళ్ళు వాళ్ళు. ఇంటింటా కూడుకొంచు వాళ్ళు తమను తాము అప్పగించుకున్నారనేటటువంటి మాట. అంటే ప్రతిరోజు వాళ్ళు చేశారు. తర్వాత ఏమైపోయింది? వారానికి ఒకసారి అయిపోయింది. కంటిన్యూ అయిపోయింది. వారానికి ఒకసారి అనేది కూడా కంటిన్యూ. కానీ తర్వాత ఎప్పుడు మారిందో అది. అది ఇంకా నేను స్టడీ చేయలేదు కాబట్టి. నెలకొకసారి అంటే డిఫరెంట్ డినామినేషన్ సంవత్సరానికి ఒకసారి. ఈ నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు చెప్పేటటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి స్థాయి అన్నమాట. ఏంటంటే, ప్రతి వారం చేస్తే చులకనైన స్వభావం ఉంటుంది మనకి. ప్రతి వారం చేస్తే దాని గురించినటువంటి ప్రాముఖ్యత మనకు తెలీదు. మనం దాన్ని ఎంతో ప్రాముఖ్యంగా మనం పెట్టాలి. ఆ సీరియస్‌నెస్ ఉండదు. ఏదో అలవాటుగా అయిపోతది. లేకుంటే చాలా లైట్ యాటిట్యూడ్‌తో ఉంటది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటది. లేదా నెలకొకసారి చేస్తే సీరియస్‌గా ఉంటది అనేసి కొంతమంది మంచి ఉద్దేశంతో అంటారు గానీ, వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారని నా భావన. ఎందుకంటే ప్రతి వారం కూడా సందాలిస్తారు. మరి దాన్ని కూడా తీసేయండి. సీరియస్‌గా ఇస్తారో లేరో మరి. నెలకొకసారో, సంవత్సరానికి ఒకసారో పెట్టండి. ఎందుకంటే చులకనగా ఇవ్వచ్చు. సంవత్సరానికి ఒకసారి అయితే చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వొచ్చనమాట. పెడతారా? పెట్టరు. మరి ప్రతి వారం కూడా ప్రార్థన చేస్తాం గదా! ప్రార్థన కూడా తీసేయండి మరి. చులకనగా ఉంటది కదా! ప్రతి వారం కూడా దేవునికి ఆరాధన చేస్తాం గదా మనం. దాన్ని కూడా తీసేయండి. ఎందుకంటే చులకనైన స్వభావం ఉంటది. అట్లా అనుకుంటే నువ్వు ఏది కూడా చేయలేవు. అర్థమవుతుందా? నీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అసలు వాస్తవానికి ప్రతిరోజు చేయాల్సినటువంటి విషయం. అంటే మిస్‌యూజ్ అయితుంది గదా! రోజు చేస్తే ఆచారబద్ధంగా అయిపోతది గదా! అనేసి దాన్ని తీసి పారేసి దాన్ని ఎప్పుడో పెడితే అది సరైనటువంటి వివరణ కాదు. ప్రతిరోజు చేసినా కాన్షియస్‌గా, డెలిబరేట్‌గా, హార్ట్‌ఫుల్‌గా, విల్లింగ్‌గా, వృత్తిపూర్వకంగా మనం ఎంతో కాన్షియస్‌గా చేయాల్సినటువంటి పని అన్నమాట. అది మన యాటిట్యూడ్. ఆ బోధలో ఉంటది. దాన్ని మనం తీసుకునే విధానంలో ఉంటది. కాబట్టి ఎవరు కరెక్ట్ గాదు. కానీ ప్రతి వారం కూడా సంఘం కూడుకున్నట్లుగా చరిత్ర, లేఖనాలు స్పష్టం చేస్తాయి. ప్రతి వారం కూడా ప్రభు బల్ల తీసుకున్నట్లుగా మనకి ఉన్నాను. కాబట్టి తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే అది దేవునికి వాళ్ళకి సంబంధించింది. ప్రతి వారం తీసుకునేవాడు వాళ్ళంటే దేవునికి సంబంధించింది. వాస్తవానికి మీరు ఒకసారి చూడండి ఇక్కడ వచనం ఏమనుకోండి. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం. 17, 18 వచనాల్లో ఏమని ఉందండి ఇక్కడ? 20 వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. అంటే మీరు కూడి రావడము, ప్రభు రాత్రి భోజనం చేయడం అనేటటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నారు ఇక్కడ. మీరు కూడి రావడం, దేనికి మీరు కూడి రావాలా? ఇంకొక విషయం ఏంటి? దేనికోసం? ప్రభువు యొక్క బల్లలో ముఖ్యంగా 20 అపోస్తుల కార్యం 20లో అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అపోస్తుల కార్యం 20,
7వ వచనంలో మనం గమనిస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుంది. దాని పైన 6వ వచనంలో మనం చూస్తే, పొలియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చాల్సింది వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆదివారమున రొట్టె విరవడం అంటే ఆదివారమున సంఘం కూడుకోవడంలో ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏంటది? రొట్టె విరవడం. అసలు మనం ఈ రోజని కాదు, మనం ఎప్పుడైనా సరే సంఘంగా కూడుకోవడానికి ఎవరండి కారణం? ఏది కారణం? ఒకవేళ క్రీస్తు త్యాగం అనేటటువంటిది లేకపోతే, క్రీస్తు యొక్క మరణం పునరుత్థానం అనేటటువంటిది లేకపోతే, నువ్వు నేను అసలు ఇక్కడ కూడుకునే వాళ్ళం? మనం కూడుకోవడానికి మన పర్పస్ ఉందా? ఉద్దేశం ఉందా అసలు? అసలు మనం కూడుకోవడానికే అసలైనటువంటి పర్పస్ ఏంటంటే ఆయన ఆయన మరణ పునరుత్థానం. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, నా యొక్క కంక్లూజన్, నా యొక్క అభిప్రాయం, నా యొక్క భావన ఏంటంటే, సంఘం కూడుకున్నప్పుడల్లా కూడా తీసుకోవడానికి బైబుల్ సెలవిస్తుంది, లేకపోతే అలో చేస్తుంది, అనుమతిస్తుంది. ఆజ్ఞాపించడం లేదు. వాస్తవం ఏంటంటే ఇక్కడ ఆజ్ఞ లేదు, అది పాయింట్ అన్నమాట. ఆజ్ఞ లేదు కాబట్టి ఇన్ని ఆచారాలు వచ్చినాయి. కానీ మనం ఈ బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం కూడుకోవడానికి, సంఘంగా మనం ఏర్పడడానికి ఆయన ముఖ్య కేంద్రం. ఆయన లేకపోతే అసలు సంఘం లేదు. ఆయన లేకపోతే మన స్థుతులు ఎక్కడికి వెళ్తాయి అసలు? ఈ బిల్డింగ్ కూడా దాకా. క్రీస్తు రక్తం ఉంది కాబట్టే, క్రీస్తు రక్తాన్ని బట్టి దేవుడు మనం ఎట్లా చూస్తున్నాడు ఇప్పుడు? అందరూ వైట్గా చూస్తున్నారు దేవుడు అందరూ. అంటే ఏంటి? నీతి మంతులు ఒక్క చుక్క కూడా కనిపిస్తలేదు మీకు అవినీతి క్రీస్తుంది. కాబట్టి ఆదిమ సంఘం ప్రతి వారం కూడుకునేది, రైట్? మిగతా మిగతా వాళ్ళు డిఫరెంట్ దాంట్లో కూడుకుంటున్నారు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఈ యొక్క పని చేసినప్పుడల్లా, అంటే సంఘంగా కూడుకున్నప్పుడల్లా మనం తీసుకోవాలి. ఆదివారం కూడుకుంటే ఆదివారం తీసుకోవాలి, శుక్రవారం కూడుకుంటే శుక్రవారం తీసుకోవాలి, శనివారం కూడుకుంటే శనివారం తీసుకోవాలి. ఒకవేళ ఆదివారమే తీసుకోవాలని పెడితే పాపం శుక్రవారం పూట సెలవు ఉండి కూడుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. దేవుడు తన యొక్క దివ్య జ్ఞానంలో, తన యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానంలో ఆయన పర్టికులర్ డేని పెట్టలేదు. కానీ వాస్తవానికి బైబిల్ కనుక గమనిస్తే మనం ఆదివారంలో వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తాం. ఆదివారంలో మనం కూడుకోవడం ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది 7th డే అడ్వాంటిస్ట్ అనేటటువంటి వాళ్ళు శనివారం మాత్రం మనం కూడుకోవాలన్నటువంటి బోధ. ఎందుకంటే విశ్రాంతి గురించి అదొక భిన్నమైనటువంటి బోధ. అందుకే దేవుడు ఒక రోజుని, ఒక పద్ధతిని ఆయన ఒక ఆజ్ఞారూపకంగా ఇవ్వలేదు. సో మన యొక్క వినికిడికి, మన యొక్క విఘ్నతకి, స్థానిక లేకుంటే ఆ పర్టికులర్ ప్రజల యొక్క అభిప్రాయాలకు ఆయన దాన్ని వదిలినట్టుగా మనం కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి? ప్రభు వల్ల ఖచ్చితంగా జరిగించాలి. నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఎప్పుడు జరిగించాలి? అది సంఘం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు జరిగించాలి వాస్తవం. మూడో పాయింట్ ఏంటి? ప్రభు వాళ్ళు తీసుకునేటప్పుడు ఎట్లుండాలి మనం? మొత్తం ఏదో పోయినట్టుగా, సర్వనాశనం అయిపోయినట్టుగా, పందిని, కుక్కని అంటే ఎంతో బాధగా, ఎంతో వేదనగా అంటే ఈ యొక్క చాలా దయనీయమైన, ఎంతో బాధతో అట్లాగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పలేదండి ఇక్కడ. వాళ్ళు ఫుల్ మీల్ చేశారు వాళ్ళు. ఇది జాయ్ఫుల్ సెలబ్రేషన్ ప్రభు వల్ల అనేటటువంటిది. ఎస్, యేసయ్య చనిపోయాడు మన కోసం. ఆయన చేత కాక చనిపోలేదు. ఆయనకి ఏమి
అంటే ఏం చేయలేక నిస్సహాయక స్థితిలో చనిపోలేదు ఆయన. ఆయన సృష్టికర్త. విశ్వాన్ని తన మహత్తు గల మాట చేత నడిపిస్తున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు ఆయన? ఒక ఒక ఉద్దేశంతో చనిపోయాడు. చనిపోవడానికే పుట్టాడు ఆయన. రైట్? కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు మన కోసం సజీవుడిగా, ఇదిగో నేను మృతుడనైతిని గాని సజీవుడిగానే ఉన్నాను. నేను మొదటి వాడను, కడపటి వాడను. 7 నక్షత్రములు నా కుడి చేతిలో పట్టుకున్నటువంటి వాడను. 7 స్తంభముల మధ్య నేను నడుచున్నటువంటి వాడను, సంచరించున్నటువంటి వాడను. నేను చెప్పేటటువంటి సంగతి ఏంటి అని చెప్తున్నాను. నేను అల్ఫా, నేను ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి వాడిని నేనే. అద్వితీయుడగు దేవుణ్ణి నేనే, ప్రభువుని నేనే, సర్వాధికారిని నేనే. అటువంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాము. కాబట్టి ప్రభు బల అనేటటువంటిది ఏదో ఏడుపు శోకండాలు పెట్టడానికి, అంటే చాలాసార్లు అది సెంటిమెంటల్ గా చేస్తారు వాస్తవానికి. ఎందుకంటే ఆ టైంలో కనుక నువ్వు సీరియస్ ఫేస్ పెట్టకపోతే వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. అంటే నవ్వమని నకిలీగా అంటే నవ్వుల పాలు చేయమని కూడా అర్థం కాదు ఇది. అంటే ఒకలాంటి జాయ్ ఉండాలి మనలో. ఏంటది? అరే దేవుడు నా కోసం ఇంత గొప్ప కార్యం చేశాడు, హల్లెలూయా అనేటటువంటి ఒక గొప్ప ఆనంద బాష్పాలను చేయొచ్చు. కన్నీటితో కొంతమందికి బాష్పాలు వస్తాయి. ఆ బాష్పాలు వస్తే పర్వాలేదు, నువ్వు బాధతో ఏడవలసిన పని లేదండి. ఆయన ఎప్పుడో చనిపోయి తిరిగి లేచాడు కూడా. ఆయన చనిపోయేటప్పుడే ఆయన గురించి బాగా ఏడుస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, నీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఒకవేళ ఏడిస్తే మన కోసం, మన పిల్లల కోసం మనం ఏడమని దేవుడు అప్పుడే చెప్పాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? మరి ఎందుకు నా కోసం మీరు ఏడుస్తారు? కృతజ్ఞత కలిగి ఉండండి, సంఘాన్ని ప్రేమించండి, కక్ష లేకుండా జీవించండి, పేదలను సిగ్గుపరచొద్దు. కులం పేరు పైన, మతం పేరు పైన, లేకుంటే వర్ణం పేరు పైన, టాలెంట్ పేరు పైన, లేకుంటే స్త్రీ అని పురుషుడు అనేటటువంటి ఆయన తేడాలు పెట్టుకోవద్దు. మీరు నేను చెప్పినట్లుగా మీరు జీవించండి, మీరు సంతోషంగా ఉండండి, నా ఆజ్ఞలు పాటించండి అని దేవుడు చెప్తున్నట్లుగా ఉంది. కాబట్టి మనం ఏడ్చుకుంటా దుఃఖపడతా ఉండాల్సినటువంటి అవసరం లేనే లేదు. చాలా చాలా ఇంపార్టెంట్. మొరేవియన్ అనేటటువంటి ఒక మూమెంట్ ఉందండి. మొరేవియన్ చర్చెస్ చాలా, అంటే ఆత్మీయమైనటువంటి జీవితానికి వాళ్ళు గొప్ప పునాదులు, వాళ్ళ పిల్లల్ని పెంచే విషయంలో కూడా. సో వీళ్ళు ఈ ప్రభు బల అనేటటువంటి దాన్ని ఈ విధంగా మొదటి శతాబ్దంలో పాటించినట్లుగా పాటించరు, కానీ ప్రత్యేకంగా ప్రేమ విందులుగా పాటిస్తారన్నమాట. వాస్తవానికి ప్రేమ విందు అనేటటువంటి మాట బైబిల్లో లేదు. లవ్ ఫీస్ట్ అనేటటువంటి మాట లేదు. మనకి యూదా పత్రికలో, 2వ పేతురు పత్రికలో ఆ యొక్క ప్రేమ విందులు అనేటటువంటి మాట కనిపిస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అది అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నారు. అబద్ధ బోధకులు గొర్రె వేషం వేసుకొని మీ యొక్క ప్రేమ విందుల్లో వాళ్ళు చొచ్చుకొని పోతారు, జాగ్రత్తగా ఉండండి వాళ్ళ గురించి, వాళ్ళు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నారు వాళ్ళు అనేసి చెప్తాడు అనమాట. కానీ ఆ ప్రేమ విందులు అనేటటువంటిది ప్రభు ప్రభు యొక్క బల్లకి సపరేట్ అనేటటువంటి నమ్మే వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు ఉన్నారన్నమాట. ఏమంటారు? వాళ్ళు ఏం చేస్తారు? 1727 నుంచి వాళ్ళు ఈ విధంగా లవ్ ఫీస్ట్ అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తారు. అంటే ప్రభు బల్లతో కాదు, వాళ్ళు ఒక సంఘంగా వచ్చి మిగతా సంఘాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు స్టేడియంలో సువార్త కూడికలు అక్కడ ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తాము. అన్ని సంఘాలను ఆహ్వానించి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫుడ్ షేర్ చేసుకుంటారు. ఆ దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఒక చిన్న ప్రార్థన ఉంటది, ఒక పాట ఉంటది, తర్వాత వాళ్ళు అందరూ కూడా కాఫీలు, టీలు, తర్వాత వాళ్ళ కల్చర్ ప్రకారంగా ఫుడ్ ఎంజాయ్ చేసుకొని మంచి ఫెలోషిప్ చేస్తారు. కానీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుని, అంటే దేని గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారంటే క్రీస్తు యొక్క ఆయన ప్రభుత్వం పైన, అలాగే మన యొక్క సహవాసం పైన, దానిపైన ఎక్కువ కేంద్రీకరించి ఆ విధంగా చేస్తారు. సో పాయింట్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ విధాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏమని తెలియజేస్తున్నాము? ప్రభు వల్ల మనం సంఘంగా కూడుకున్నప్పుడు చేయాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఆజ్ఞ లేదు, అలా చెప్తున్నాము. ఆజ్ఞ లేదు, చేయకపోతే పాపం, ఖచ్చితంగా చేయాలి, ఆజ్ఞ లేదు.
కానీ వాళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడల్లా చేశారు. రోజు చేశారు, వారం కూడా చేశారు. అర్థమైందా అది మీకు? సో కంక్లూషన్ ఏంటి? సంఘంగా కూడుకున్నప్పుడు కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటి? ఫెలోషిప్ మీల్. మామూలుగా రొట్టె, ద్రాక్షారసం. దేనికి అవి మెయిన్‌గా? రొట్టె, ద్రాక్షారసం అవన్నీ కూడా ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక సాదృశ్యంగా అవి మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి అవి చేసుకుంటున్నప్పుడు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి వందనాలు చెల్లించాలి. అదేదో దుఃఖంతో, అంటే దుఃఖం అంటే ఏదో దేవుడికి ఏదో అయిపోయినట్లుగా చేయాలన్నటువంటి కాదు. దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే, ఒకవేళ సరిగ్గా చేయకపోతే, అంటే ప్రాపర్‌గా చేయకపోతే మనకి శిక్ష అనేటటువంటిది లోకంలో వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మనమే పరిశీలన చేసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లాగా? మన యాక్షన్‌లో అది క్లియర్ అయిపోతుంది. మనలో ఉన్నటువంటి సమస్య అంటే లోపల ఉన్నది బయట కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఎవరైతే ఇది భోజనం కాదని నమ్మరో, అంటే ఫెలోషిప్ మీల్ కాదు అని ఏది మామూలుగా ఏదైనా ఇవ్వచ్చు అనుకుంటారు, వాళ్ళు ఈ యొక్క ఆజ్ఞను పాటించడం చాలా కష్టం. దేని కొరకు ఎదురు చూస్తారు ఇంకా వాళ్ళు? 11వ అధ్యాయంలో 2 సార్లు 3 సార్లు రాయబడి ఉంది. ఏమని? మీరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడండి. మీరు ఎదురు చూడటం లేదు, మీరు ముందుగానే తినేస్తున్నారు, కాబట్టి మీరు ఎదురు చూడండి. దట్స్ ద కన్క్లూజన్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా అప్లై చేసుకుంటారు? దేనికోసం ఎదురు చూస్తారు? ఫెలోషిప్ మీల్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. నేను నమ్ముతున్నాను. అందుకోసం మన సంఘంలో ప్రతి ఆదివారం మన యొక్క ఫెలోషిప్ మీల్ అనేటటువంటి పెడతాం. ఆ భోజనం ప్రత్యేకమైనది, ఆ భోజనం పవిత్రమైనది, ఆ భోజనం ద్వారా మనం సహవాసం చేసుకుంటాం. కరోనా టైం ఉంది కాబట్టి మనం ఈ విధంగా భోజనం కంటిన్యూ చేయలేకపోతున్నాం. కానీ వాస్తవానికి ప్రతి వారం కూడా మనం చేసుకుంటాం. ఖచ్చితంగా ఎటువంటి భోజనం పెట్టాలి, అవి ఇవి ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా అది దేవుడు మన యొక్క ఆలోచన వదిలేశారు. రైట్? పాట్‌లక్ చేసేవాళ్ళు వాళ్ళు. మనం ఆ విధంగా చేయటం లేదు. రైట్? కొంతమంది కొన్ని చర్చెస్‌లో టీ అండ్ స్నాక్స్ ఇస్తారు. పర్పస్ ఏంటి? ఫెలోషిప్. సో ఏ విధంగా అయినా సరే ఒకరికొకరు ఫెలోషిప్, కలిసి భోజనం చేయాలి. చూడండి, డిఫరెంట్ కాస్ట్ పీపుల్ కూడా, కులం వేరే ఉన్న వాళ్ళు కలిసి భోజనం చేయరు. కష్టం వాళ్ళు. తెలియకపోతే చేసేస్తారేమో కానీ తెలిస్తే చేయరు. అందుకే వాళ్ళకి సపరేట్‌గా కొన్ని ఉంటాయన్నమాట. మనం ఆ విధంగా చేసేసుకున్నాం మన యొక్క జీవితాన్ని. కాబట్టి ఈ విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఇతరుల కోసం, ఇతరుల యొక్క క్షేమం కోసం ఆలోచించేవారుగా మనం కూడి వచ్చుట మేలు కోసం కాదు, కీడు కోసం. ఎవరికి కీడు? వేరే వాళ్ళకి కీడు. వేరే వాళ్ళకి కీడు అయితే ఇంకెవరికి కీడు? నీకు నాకు కూడా కీడు. అంతేనా? మనం వేరే వాళ్ళకి కీడు చేస్తే ఏం జరుగుతుంది? మనకే కీడు జరుగుతుంది. దేవుడి వల్ల అయితే మనం జాగ్రత్త. దేవుడు ఏమన్నాడంటే, ఎగ్జామిన్ చేసుకోండి, మీకు టైం ఉంది, మంచి అవకాశం, మీరు దాన్ని ఎగ్జామిన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.